ఇకనైనా మట్టిలో ఆడనివ్వండి. పిల్లలు మట్టిలో ఆడుతుంటే వద్దని చెప్పేస్తాం. చేతులు మురికి చేసుకుంటున్నారని కోపడతాం. కానీ ఇది వారిలో వ్యాధినిరోధక శక్తిని పెంచడమే కాదు, మరెన్నో ఆరోగ్యకర ప్రయోజనాలను అందిస్తుందని తెలుసా? 2024లో ఓ అమెరికన్ సైన్స్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం మట్టిలో ఉండే మైకోబాక్టీరియం వాక్సీ అనే సూక్ష్మజీవులు చిన్నారుల శరీరంలోకి ప్రవేశించి రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయని వెల్లడిస్తోంది. అంతేకాదు, ఇవి సెరటోనిన్ ఉత్పత్తిని పెంచి మానసిక ఆనందాన్ని పెంచుతాయట. అలర్జీలు, ఆస్తమా వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇక మట్టి టెక్స్చర్, చల్లదనం, వాసన వంటివి ఇంద్రియజ్ఞానాన్ని ఉత్తేజపరుస్తాయి. ఫలితంగా వారి నాడీ వ్యవస్థ బలోపేతమవుతుంది. సులువుగా దేన్నైనా గ్రహించగల శక్తి ఏర్పడుతుందట. అలానే మట్టితో ఆటలాడుతూ తయారుచేసే ఇళ్ళు, జంతువులు వంటి బొమ్మ రూపాలు వారిలో సృజనాత్మకతను పెంచుతాయి. దీంతో స్క్రీన్ టైం కూడా తగ్గి శారీరకంగానూ చురుగ్గా ఉంటారట. మరి ఇప్పుడైనా వారిని మట్టిలో ఆడనిస్తారా?